ఎడారులు అనగానే మనకందరికీ కూడా అయితే ఇసుక గుర్తొస్తుంది, లేదంటే ఒంటెలు గుర్తొస్తూ ఉంటాయి, లేదంటే ఎండమావులు గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఎడారుల్లో ఇవి మాత్రమే కాకుండా మనకి ఊహకి అందని ఎన్నో పెద్ద పెద్ద మిస్టరీలు ఉన్నాయి, ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటికి ఇప్పటికీ జవాబు కూడా దొరకలేదు. అలాగా ఎడారుల్లో బయటపడ్డ కొన్ని రహస్యాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, ద చించోరో మమ్మీస్. యాక్చువల్గా మమ్మీస్ అనగానే మనకందరికీ కూడా ఏన్షియంట్ ఈజిప్టే గుర్తొస్తుంది. ఎందుకంటే ఏన్షియంట్ ఈజిప్ట్లో జరిగినంత భారీ స్థాయిలో మమ్మిఫికేషన్ ఈ ప్రపంచంలో ఇంకెక్కడా కూడా జరగలేదు. అయితే ఏన్షియంట్ ఈజిప్ట్ కంటే ముందు నుంచే మమ్మిఫికేషన్ ఎన్నో వేల సంవత్సరాల నుంచి జరుగుతూ వచ్చింది. అదే ద చించోరో మమ్మీస్ ప్రూవ్ చేసింది. ఈ చించోరో మమ్మీస్ని సౌత్ అమెరికాలోని ఎడారుల్లో కనుగొన్నారు. స్పెసిఫికల్గా చెప్పాలంటే నార్థన్ చిలీలో కనుగొన్నారు. ఇవి ఈ భూమి మీద ఇంటెన్షనల్గా మమ్మిఫికేషన్ చేయబడ్డ మమ్మీస్లో అత్యంత పురాతనమైన వాటిల్లో టాప్ 2లో కానీ టాప్ 3లో కానీ ఉంటాయి అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంటే వీటికంటే పురాతనమైన మహా అయితే ఇంకొకటో రెండో ఉంటాయి తప్ప దీనికంటే పురాతనమైనవి ఇంకెక్కువగా ఉండకపోవచ్చు అని అయితే శాస్త్రవేత్తలు తెలియజేస్తూ వచ్చారు. ఈజిప్షియన్ మమ్మీస్ ఏవైతే బయటపడ్డాయో వాటికంటే ఇవి చాలా అంటే చాలా పురాతనమైనవి. ఈజిప్షియన్ మమ్మీస్ అనేవి మనకి మ్యాక్సిమం 3000 బిఫోర్ ద కామన్ ఎరాకి చెందినవి. బట్ ఈ చించోరో మమ్మీస్ అనేవి అట్లీస్ట్ మినిమం టు మినిమం 5050 బిఫోర్ ద కామన్ ఎరాకి చెందినవంట. అంటే సుమారుగా 2000 సంవత్సరాలు పురాతనమైనవంట ఈజిప్షియన్ మమ్మీస్ కంటే. బెర్నార్డో అనే ఒక ఫిజికల్ ఆంథ్రోపాలజిస్ట్ ఉన్నాడు. అతను యూనివర్సిటీ ఆఫ్ టెరాకా తరపున వీటి మీద చాలా పరిశోధనలు చేశాడు. అతను ఏమని తెలియజేశాడంటే బేసిక్గా మమ్మిఫికేషన్కి చెందిన కల్చర్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ చించోరో మమ్మీస్ ద్వారానే. అంతకుముందు వేరే వాటిని మమ్మీస్గా చేసినప్పటికీ కూడా వాటిని ఏదో ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో చేయలేదు, జస్ట్ వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్నారంతే. కానీ వీళ్ళు మాత్రమే ప్రపంచానికి ఈ మమ్మిఫికేషన్ ప్రాసెస్ల కోసం, మమ్మీస్ కోసం తెలియజేయడం కోసం వీటిని క్రియేట్ చేశారు అని అయితే తెలియజేశాడు. వీళ్ళు పాటించే ఇంకొక స్ట్రాంగ్ టెక్నిక్ ఏంటి అంటే వీళ్ళలో చనిపోయిన వాళ్ళని మమ్మిఫికేషన్ చేయడానికి ముందు, అంటే మమ్మీస్గా మార్చడానికి ముందు వాళ్ళ బాడీలో పాడైపోయిన ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తీసేసి వాటికి బదులుగా అక్కడ స్టిక్స్ని, రీడ్స్ని, క్లేని పెట్టి ఆ తర్వాత ఆ బాడీని ర్యాప్ చేసేవారంట. సో దానివల్ల ఆ బాడీ ఇంకా ఎక్కువ కాలం పాటు సజీవంగా ఉంటుందని వాళ్ళు నమ్మేవారంట. అందుకే అతను వీటి గురించి ఏమని చెబుతూ ఉంటాడంటే ఇవి ఓల్డెస్ట్ నౌన్ న్యాచురల్లీ మమ్మిఫైడ్ బాడీస్ అని చెప్తూ ఉంటాడు అతను వీటన్నిటిని కూడా చూపిస్తూ. అండ్ సేమ్ కల్చర్ మనకి అటకామా డెజర్ట్లో కూడా బయటపడింది. అండ్ అవైతే 7020 బిఫోర్ ద కామన్ ఎరాకి చెందినవని అయితే తెలిసింది పరిశోధనల్లో. సో మరి ఆ ప్రకారంగా చూసుకుంటే ఈ చించోరో మమ్మీస్ ఏ టైంలో అయితే క్రియేట్ చేయబడ్డాయో అది చాలా అంటే చాలా పురాతనమైంది, సుమారుగా 9000 సంవత్సరాల క్రితం నాటిది. సో ఓల్డెస్ట్ మమ్మిఫికేషన్ కల్చర్ అనేది వాళ్ళదే అని అయితే చాలామంది అభిప్రాయపడేలా చేస్తోంది. బట్ అది కంప్లీట్గా ప్రూవ్ అవ్వలేదు. ప్రూవ్ అవ్వడానికి ఇంకా చాలా పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. అవన్నీ చేశాక మైట్ బి ప్రూవ్ అవ్వచ్చేమో. బట్ 9000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక బాడీ ఉందంటే హ్యాట్స్ ఆఫ్ అబ్బా ఆ మమ్మిఫికేషన్ ప్రాసెస్కి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, సహారా ఫోర్ట్రెస్. 2010 సంవత్సరంలో శాటిలైట్స్ ద్వారా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే సహారా ఎడారిలో 100కి పైగా పురాతన కాలం నాటి కోటలు బయటపడ్డాయి. అవన్నీ కూడా సహారా ఎడారి యొక్క కింద భాగంలో ఉన్నాయి. వీటన్నింటినీ ఎవరు నిర్మించారో ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. బట్ కొంతమంది ఏమనుకుంటారంటే గేమ్స్ అనే ఒక గ్రూప్ వారు వీటిని నిర్మించి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకప్పటి కాలంలో, అంటే ఇప్పుడు లిబియా ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో నివసించేవారంట. దీని గురించి ఎలా బయటపడిందంటే ఆయిల్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ ప్రాంతంలో ఆయిల్ తవ్వకాలు చేయడం కోసం ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా మ్యాపింగ్ చేయించారు.
అంటే డ్రిల్లింగ్ సైట్స్ కోసం. సో అలాగా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వస్తే ఆర్కియాలజిస్టులు వాటన్నింటిని కూడా స్టడీ చేశారు. అలా స్టడీ చేసినప్పుడు వాళ్ళకందరికీ కూడా కొన్ని వాల్స్, కొన్ని స్ట్రక్చర్స్ కనిపించాయి. అవన్నీ కూడా ఆ డెజర్ట్లో హిడెన్గా ఉండి కనిపించాయి. సో ఫైనల్గా ఆ ప్రాంతానికి వచ్చి పరిశోధనలు చేసి, తవ్వకాలు చేసి, అన్నీ చేసిన తర్వాత ఫైనల్గా అవన్నీ బయటపడ్డాయి. ఇవన్నీ కూడా 2nd సెంచరీ బిఫోర్ ద కామన్ ఎరా నుంచి 7th సెంచరీ కరెంట్ ఎరా మధ్యలో ఏర్పాటు చేసి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. బేసిక్గా ఈ భూమి మీద ఉన్న వన్ ఆఫ్ ది హార్షెస్ట్ అండ్ డ్రైయెస్ట్ ప్లేసెస్లో ఈ సహారా ఎడారి కూడా ఒకటి కదా. సో మరి అక్కడ నివసించాలంటే చాలా కష్టం కాబట్టి వాళ్ళు నివసించడం కోసం ఆ ప్రాంతంలో సహారా ఎడారిలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్రతికే విధంగా కొన్ని ఇళ్లనైతే నిర్మించుకున్నారు. అండ్ అవి ఇప్పటికీ కూడా సర్వైవ్ అయి ఉన్నాయి. అండ్ మనం కావాలనుకుంటే వాటిని ఇప్పటికీ కూడా వాడుకోవచ్చు. వాటిని గవర్నమెంట్ రిసార్ట్స్ లాగా మార్చి పబ్లిక్కి అలౌ చేస్తే చాలా పెద్ద మొత్తంలో మనీ కూడా కలెక్ట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ ఛానల్స్ని కూడా క్రియేట్ చేసుకున్నారు. వాటర్ని రిజర్వాయర్స్ నుంచి ఇళ్లకు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కోసం, అలాగే పొలాలకు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కోసం. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ వాటర్ సోర్సెస్ అన్నీ కూడా కంప్లీట్గా డ్రై అయిపోయాయి. సో ఆ టైంలో ప్రజలందరూ కూడా ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇసుక తుఫాన్లు వస్తూ ఉంటాయి కదా ఎడారిలో. ఆ ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడల్లా ఇసుక వీటి మీద పేరుకుపోవడం, అలాగా ఇది కంప్లీట్గా ఇసుక కిందకి వెళ్ళిపోవడం జరిగింది. లేదంటే ఈ సివిలైజేషన్ ఇప్పటికీ కూడా ఉండునేమో వాటర్ కనుక ఉన్నట్టయితే అని అయితే చాలామంది అభిప్రాయపడుతూ వచ్చారు. నెంబర్ 3, స్టోన్ ఏజ్ మాస్ గ్రేవ్. ఇది కూడా సహారా ఎడారికి సంబంధించిందే. బేసిక్గా ఒక పెద్ద గ్రేవ్ని శాస్త్రవేత్తలు కొంతమంది సహారా ఎడారి యొక్క మధ్య భాగంలో కనుక్కున్నారు. యాక్చువల్గా ఆర్కియాలజిస్టులు మొదట దాన్ని చూసినప్పుడు చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ గ్రేవ్ యార్డ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడమే అసాధ్యం. అలాంటిది చాలా పెద్ద సంఖ్యలో మనుషుల యొక్క అస్థిపంజరాలు కూడా బయటపడ్డాయి అక్కడ. అండ్ ఇవన్నీ కూడా స్టోన్ ఏజ్ కాలానికి చెందిన వాళ్ళవి అని కూడా శాస్త్రవేత్తల పరిశోధనలో తెలిసింది. సో అంటే స్టోన్ ఏజ్ కాలంలో ఆ ప్రాంతంలో ఎడారి లేదు. బేసిక్గా ఇప్పుడు సహారా డెజర్ట్ అనేది చాలా అంటే చాలా డ్రైగా ఉంటుంది, కంప్లీట్గా ఇసుకతో నిండిపోయి ఉంటుంది. కానీ ఒకప్పటి కాలంలో సహారా డెజర్ట్ అలా ఉండేది కాదు కదా. సో అప్పట్లో ఇది నార్మల్గానే ఉండేది. సో ఆ టైంలో ఇక్కడ కొంతమంది అయితే నివసించారు. అలా నివసించిన వాళ్ళందరూ కూడా చనిపోయినప్పుడు వాళ్ళందరినీ కూడా ఒకే చోట సమాధి చేసేవారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ ప్లేసెస్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక. సో అలాగా ఇది అతిపెద్ద బరియల్ గ్రౌండ్స్లో ఒకటిగా మారింది అప్పటి కాలంలో. అండ్ అప్పటి నుంచి ఆ అస్థిపంజరాలు అలాగా అక్కడే ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ సమాధులు ఎలా ఉన్నాయంటే ఒక సమాధిలో ఒకరి మీద ఒకరు ఉన్నట్టుగా ఉన్నాయి. అంటే అస్థిపంజరాలు అటాచ్ అయిపోయి కనబడుతున్నాయి అన్నమాట. సో ఆల్రెడీ ఒక శవం ఉన్న చోట మళ్ళీ ఇంకో శవాన్ని తీసుకొచ్చి పడేయడం, అండ్ ఆ శవాల్ని కూడా పూర్తిగా పట్టించుకోకపోవడం, ఇలా చాలా జరిగినట్టుగా అర్థమవుతూ ఉందన్నమాట. అంటే ఒక బాడీ యొక్క బోన్స్లో ఇంకో బాడీ యొక్క బోన్స్ అయితే కలిసిపోయాయి మనకి. కొన్నిసార్లు అయితే జంతువుల యొక్క అస్థిపంజరాలు కూడా కనబడుతున్నాయి మనకు అక్కడ. సో ఈ సైట్ని యాక్చువల్గా దేనికి యూజ్ చేశారో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే నిజంగా చనిపోయిన వాళ్ళ కోసం ఉపయోగించారా, లేదంటే ఈ ప్రాంతంలో ఏమైనా క్షుద్ర పూజలు వంటివి ఏమైనా చేశారా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. బట్ ఏది వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. అండ్ ఇంకొంతమంది చెప్పే థియరీ ఏంటంటే ఒకప్పటి కాలంలో ఈ ప్రాంతంలో హంటర్ గ్యాదరర్స్ అందరూ కూడా వచ్చి చేరేవారు. వాళ్ళందరూ కూడా సుమారుగా 10,000 నుంచి 8,000 సంవత్సరాల క్రితం ఆ సహారా ఎడారిలో నివసించారు. అండ్ అప్పటికి అది ఎడారిగా లేకపోవడం వల్ల వాళ్ళందరూ బాగానే ఉన్నారు. అయితే వాళ్ళలో చాలామంది చనిపోయారు. అలా చనిపోయినప్పుడు వాళ్ళని అక్కడ సమాధి చేసేవారు. అండ్ వాళ్ళు ఏంటంటే చాలా జంతువుల్ని వేటాడి తెచ్చేవారు. అలా వేటాడి తెచ్చిన జీవుల్లో కొన్ని వాళ్ళకు వద్దు అనుకున్నట్టయితే వాటిని కూడా అక్కడే సమాధి చేసేసేవారు అని అయితే కొంతమంది అభిప్రాయపడుతూ వచ్చారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే పూర్తిగా తెలియదు. బట్ ఒకటైతే వాస్తవం, అదేంటంటే అక్కడ చనిపోయిన వాళ్ళలో చాలామంది యొక్క హైట్ దాదాపుగా 6'5" నుంచి 7 వరకు ఉందన్నమాట. 6'5" నుంచి 7 వరకు సుమారుగా 8,000 years క్రితం వరకు మనుషులు నివసించారు అంటే నిజంగా చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ అది. అంటే మనం ఇప్పటి వరకు తెలుసుకున్న విన్న హిస్టరీ వేరు, ఇక మీదట మనం వినబోయే హిస్టరీ వేరు, కంప్లీట్గా డిఫరెంట్ కదా. సో మనం మన చరిత్ర పుస్తకాలను కూడా కంప్లీట్గా మార్చాల్సి ఉంటుంది ఒకవేళ ఇవి కనుక పూర్తి స్థాయిలో నిజమైనట్టయితే. అండ్ ఆ ప్రాంతంలో యానిమల్స్కి సంబంధించిన రిమైన్స్ కూడా చాలా పెద్ద స్థాయిలోనే దొరికాయి మనకందరికీ కూడా. అండ్ అవి కూడా 8,000 సంవత్సరాల క్రితం నాటివే అని తేలింది. సో ఆ తర్వాత ఎప్పుడో కాలం గడుస్తున్న కొద్దీ సహారా ఎడారిగా మారిపోవడం, అండ్ ఆ ప్రాంతంలో నివసించిన ప్రజలు కానీ లేదంటే హంటర్ గ్యాదరర్స్ కానీ మొత్తం అందరూ కూడా అక్కడ నుంచి కనుమరుగైపోవడం, అలాగా అది ఒక పెద్ద గ్రేవ్గా మారిపోవడం జరిగి ఉండొచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడుతూ వస్తున్నారు. సో ఎనీహో మొత్తానికైతే ఈ స్టోన్ ఏజ్ మాస్ గ్రేవ్కి సంబంధించిన మిస్టరీ ప్రస్తుతానికైతే ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 4,
ఈ సంఘటన జరిగింది 2020 నవంబర్లో. బేసిక్గా ఇది చాలా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్. ఒక ఎడారి మధ్యలో ఇలాంటిది ఉంటుందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇది జరిగింది ఉతాహ్ డెజర్ట్లో. ఒక వైల్డ్ లైఫ్ అఫీషియల్ ఈ ఉతాహ్ డెజర్ట్ మీదుగా ప్రయాణిస్తున్న టైంలో విమానంలో అతను ఒక స్ట్రేంజ్ మెటాలిక్ పిల్లర్ని ఆ ఎడారి మధ్యలో చూశాడు. అది చూడడానికి ఎలా ఉందంటే భూమి లోపల నుంచి, అంటే అక్కడ పర్వతాలు చాలా ఉంటాయి, ఆ పర్వతం మధ్యలోంచి చీల్చుకుంటూ వచ్చినట్టుగా అతనికి అనిపించింది. ఆ పైలట్ పేరు బ్రెట్ హచ్చింగ్స్. అతని తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అతను క్లారిటీగా చెప్పాడు, వాళ్ళు గాల్లో ప్రయాణిస్తున్న టైంలో సడన్గా దాన్ని చూశారు, కొంచెం ముందుకు వెళ్ళిపోయాక అదేంటో తెలుసుకుందాం అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చారు. చూడడానికి సేమ్ 2001 స్పేస్ ఒడిస్సీ సినిమాలో ఉన్న మోనోలిత్ లాగే కనబడిందని అయితే అతను తెలియజేశాడు. బట్ అదైతే మాత్రం చాలా పెద్దగా ఉంది, 10 feet టాల్ ఉంది, అండ్ 3 వైపులా కంప్లీట్గా స్మూత్గా ఉంది. ఉతాహ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ వాళ్ళు దీని గురించి బయట తెలిసిన తర్వాత దాని యొక్క ఫోటోని అయితే అఫీషియల్గా పోస్ట్ చేశారు. బట్ ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే రివీల్ చేయలేదు, ఎందుకంటే పీపుల్ అక్కడికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో. బట్ స్టిల్ ఇంటర్నెట్ అంత సైలెంట్గా ఉండదు కదా. ఒక పర్సన్ రెడిట్లో వెంటనే దాని యొక్క లొకేషన్ అయితే కనుక్కొని పోస్ట్ చేసాడు. సో ఆ తర్వాత చాలామంది ఆ ప్రాంతానికి అయితే వెళ్ళారు, దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ట్రై చేశారు. ఒక పర్సన్ దాని గురించి రీసెర్చ్ చేసి ఏమని చెప్పాడంటే దీన్ని 2015-16 మధ్యలో ఏర్పాటు చేశారు. బట్ ఎవరు ఏర్పాటు చేశారు, ఇక్కడ ఎవరు ఎందుకు తెచ్చిపెట్టారు, ఏం అవసరం అనేది అయితే మాత్రం నాకు కూడా తెలియదని చెప్పాడు. మరి అది ప్రాంకా, ఏదైనా మిస్టరీయా, స్పేస్ నుంచి వచ్చిందా, ఏలియన్స్ పెట్టారా, ఏమో మరి క్లారిటీ అయితే లేదు. అయితే ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత వెళ్ళి చూస్తే ఆ మోనోలిత్ కూడా లేదు, ఏదో ఒక జస్ట్ పలక మాత్రమే ఉంది. మరి ఎడిపోయిందో ఏమో వాళ్ళకే తెలియాలి. నెంబర్ 5, ద మిస్టరీ టాంబ్. బేసిక్గా కింగ్ ట్యూట్స్ యొక్క సమాధి ఒక వ్యాలీలో దొరికిన విషయం మనకు అందరికీ తెలిసింది. అంటే చాలా పెద్ద మిస్టరీ, చాలా పాపులర్ మిస్టరీ కూడా అది. అయితే అదే వ్యాలీలో 2005వ సంవత్సరంలో ఇంకొక స్ట్రేంజ్ డిస్కవరీ కూడా జరిగింది. కొంతమంది ఏన్షియంట్ వర్కర్స్ అక్కడ ఆర్కియాలజిస్టులతో కలిసి పనిచేస్తున్న టైంలో వాళ్ళకు ఒక హిడెన్ లైమ్ స్టోన్ ఛాంబర్ అయితే కనబడింది. అది సుమారుగా 3000 సంవత్సరాల పాటు మనుషుల చేత టచ్ చేయకుండా, మనుషుల కంట పడకుండా అలాగే ఉంది. అయితే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాంట్లో 28 పెద్ద జార్స్ బయటపడ్డాయి, అలాగే 7 కాఫిన్స్ కూడా బయటపడ్డాయి. ఆ కాఫిన్స్ అన్ని కూడా కంప్లీట్గా సీల్ చేయబడ్డాయి చాలా టైట్గా. బట్ దాంట్లో ఎలాంటి బాడీస్ లేవు. కాకపోతే అందులో ఏంటంటే వేరే కాఫిన్స్ ఉన్నాయి, జార్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాల స్టఫ్ ఉంది, లైక్ పాటరీ, రాక్స్, క్లోత్, వుడ్, ఇవన్నీ కూడా ఉన్నాయి అందులో. సో అవన్నీ అక్కడికి ఎలాగ వచ్చాయి, అండ్ శరీరాలు లేకపోయినట్టయితే కాఫిన్స్తో ఏం పని, ఇదైతే మాత్రం ఎవరికి కూడా అర్థం కాలేదు. అండ్ మమ్మిఫికేషన్లో ఉపయోగించే ఒక రకమైన పౌడర్ కూడా బయటపడింది. సో డెఫినెట్గా మమ్మిఫికేషన్ జరిగింది, కానీ ఆ మమ్మిఫికేషన్ జరిగిన బాడీస్ అయితే అక్కడ లేవు అని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరిగిందంటే కొంతమంది చెప్పే పాయింట్ ఏంటంటే వాటిని ఆల్రెడీ దొంగతనం చేశారు అని. దొంగతనం చేసేస్తే అంతగా సీల్ చేసి ఎలా ఉంటాయి, అంత టైట్గా ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి ఎవరికి అర్థం కాని ఒక క్వశ్చన్. ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే ఇది ఒక ఫేక్ బరియల్, అంటే బేసిక్గా గ్రేవ్ రాబర్స్ ఉంటారు కదా, సమాధుల్ని దొంగతనం చేసేవాళ్ళు. సో వాళ్ళందరినీ కూడా ఫూల్స్ని చేయడం కోసం ఇలాంటి ఒక ఫేక్ బరియల్ని చేసి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు. బట్ అట్లీస్ట్ ఆ జార్స్ అయినా లేదంటే మిగతా ఐటమ్స్ అయినా పట్టుకెళ్ళిపోయేవారు కదా నిజంగా దొంగతనం జరిగినట్టయితే, పోనీ దొంగల కోసమే అది పెట్టినట్టయితే. బట్ అలా ఏం జరగలేదు కదా, లూటీ అయితే జరగలేదు. మరి ఏమయ్యాయి అవన్నీ కూడా, అదైతే ఎవరికి అర్థం కాలే. అండ్ అక్కడ మనకి రాయల్ ఆర్టిఫాక్ట్స్ అయితే ఏం కనబడలేదు, ఇన్స్క్రిప్షన్స్, చెస్ట్, వాల్యుబుల్స్ ఇలాంటివి ఏం కనబడలేదు మనకి, జస్ట్ అవి మాత్రమే కనబడ్డాయి. బట్ వాటి చుట్టూనే చాలా ప్రశ్నలు అయితే పుట్టుకొచ్చాయి. ఇవన్నీ ఎందుకున్నాయి ఇక్కడ, వీటిని ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు, వీటిలో శరీరాలు ఎందుకు లేవు, ఆ జార్స్ ఎందుకు ఉన్నాయి, ఇవేవి కూడా ఎవరికి అర్థం కాని ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ బేసిక్గా సమాధులు ఏర్పాటు చేద్దాం అనుకున్నారు, మమ్మిఫికేషన్ కూడా చేద్దాం అనుకున్నారు, కానీ లాస్ట్ మినిట్లో నిర్ణయాన్ని చేంజ్ చేసుకున్నారు. బట్ ఇక్కడికి తీసుకొచ్చిన వాటిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదని చెప్తున్నారు. బట్ ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది మనకైతే ప్రస్తుతానికి పూర్తిగా తెలియకపోయినప్పటికీ కూడా దీని యొక్క మిస్టరీ అయితే మాత్రం ఇంకా వీడలేదని చెప్పాలి. బట్ ఫర్దర్గా ఇంకేమైనా పరిశోధనలు చేస్తే చెప్పలేం మరి. సో దాట్స్ గైస్, చూసారు కదా, ఇవి 5 అన్సాల్వ్డ్ మిస్టరీస్ ఎడారుల్లో బయటపడినవి. వీటిలో మీకు ఏది చాలా మిస్టీరియస్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీ అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా, బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.